హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ క్రిప్టోగ్రఫీ అటాక్స్. సో మనం ఏదైతే క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో మనం ఏం నేర్చుకుంటున్నాం, సో దట్ ఈస్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సైఫర్ టెక్స్ట్. సో ఏదైనా మనం ఒక కీ అప్లై చేసి మన మెసేజ్ని సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం రిసీవర్కి సెండ్ చేస్తున్నాం. సో ఈ ప్రొసీజర్లో మనం ఏదైతే ఒక ప్రొసీజర్ ఒక అల్గోరిథం ఫాలో అవుతున్నామో అలాంటి అల్గోరిథమ్స్ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి, అందులో ఇంకా హ్యాకర్స్ ఏమన్నా దాన్ని సాల్వ్ చేసేసి మన మెసేజ్ని ఏమన్నా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం వన్స్ అల్గోరిథం అప్లై చేసి మన సీక్రెట్ డేటా ఆర్ మన మెసేజ్ని వేరే పర్సన్స్కి సెండ్ చేసినప్పుడు అది వేరే వాళ్ళు హ్యాక్ చేసే మెంటాలిటీస్ ఎలా వాటిని హ్యాక్ చేస్తారు అనేది కూడా మనమే బిఫోర్గా అనాలిసిస్ చేసుకోవాలి. బికాజ్ మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ ఆలోచించుకుంటాం. సో అలానే మనం ఒక అల్గోరిథం అప్లై చేసేటప్పుడు దాని నుంచి సెండ్ చేసిన పాజిటివ్ వేలో మన డేటా ఎక్కడ కూడా హ్యాక్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ హ్యాక్ చేయాల్సి వస్తే వాళ్ళు ఎటువంటి అనాలిసిస్ చేసి వాళ్ళు ఎటువంటి అల్గోరిథమ్స్ అగైన్ రిటర్న్ అల్గోరిథమ్స్ అప్లై చేసి వాళ్ళు దాన్ని హ్యాక్ చేయొచ్చు. సో ఈ టూ థింగ్స్ అప్లై చేసే ప్రొసీజర్లో అటాక్స్ అంటే మన మెసేజెస్ మీద మనమే మన అల్గోరిథమ్స్ మీద మనమే కొన్ని అటాక్స్ చూసుకుంటాం. సో దాన్నే మనకి ఇక్కడ సింపుల్ టర్మినాలజీ క్రిప్టో అనాలిసిస్ అని చెప్పి కాల్ చేస్తాం. సో దీనికి యాక్చువల్గా వర్క్ చేసే పర్సన్ని మనం క్రిప్టో అనలిస్ట్ అంటాం. అంటే జనరల్గా మనం చేసే క్రిప్టోగ్రఫీ అల్గోరిథమ్స్ మీద మాత్రమే మనం అటాక్స్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఒకసారి జనరల్గా చూస్తే మనకి యాక్చువల్గా క్రియేటింగ్ సమ్ సీక్రెట్ కోడ్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ అనేవి అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే వాటిని బ్రేక్ చేస్తున్నామో ఆ సీక్రెట్ కోడ్స్ని బ్రేక్ చేయడానికి అనాలిసిస్ చేస్తామో సో దట్ ఈస్ కాల్డ్ క్రిప్టో అనాలిసిస్. సో ఈ క్రిప్టో అనాలిసిస్ ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే మనం ఏదైతే అల్గోరిథమ్స్ని చేస్తున్నామో ఆ అల్గోరిథమ్స్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఇంకా స్ట్రాంగ్గా ఏమైనా చేయాల్సి వస్తుందా, అందులో ఏమైనా వీక్ పాయింట్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ క్రిప్టోగ్రఫీ అనాలిసిస్ అనేది మనకి యూజ్ అవుతుంది. అందులో 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. దట్ ఈజ్ యాక్టివ్ అటాక్ అండ్ పాసివ్ అటాక్స్. యాక్టివ్ అటాక్స్లో ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఎవరైతే హ్యాకర్ మన డేటాని యూజ్ చేస్తున్నారో, అంటే మన డేటాని ఆల్రెడీ వాళ్ళు గెట్ చేసేసుకున్నారు, ఆల్రెడీ మనం ఏదైతే సీక్రెట్ కోడ్ అప్లై చేసామో సీక్రెట్ కోడ్ని హ్యాక్ చేసేసి మన ప్లెయిన్ టెక్స్ట్ని వాళ్ళు గెయిన్ చేసుకున్నారు. సో ఆ ప్లెయిన్ టెక్స్ట్ని ఏం చేస్తారు అంటే కంప్లీట్గా డేటాని మోడిఫై చేసేస్తారు. సో అందులో కంప్లీట్గా మోడిఫై చేయొచ్చు, లేదు కొంచెం డేటాని మోడిఫై చేయొచ్చు, మొత్తానికి డేటా అనేది ఏమవుతుంది అంటే చేంజ్ అయిపోతుంది. సో దోస్ టైప్ ఆఫ్ అటాక్స్ ఆర్ కాల్డ్ యాక్టివ్ అటాక్స్. అసలు మనం సెండ్ చేసిన ప్లెయిన్ టెక్స్ట్ని యాజ్ టీజ్ వాళ్ళు నోన్ చేసుకుని, అంటే వాళ్ళు తెలుసుకుని వాళ్ళ నుంచి ఏదైనా వాళ్ళు మనకి ప్రాబ్లం అక్కర్ చేయడం కానీ అలాంటివన్నీ అటాక్స్ అన్నీ ఏ కేటగిరీస్లోకి వస్తాయి అంటే మనకి పాసివ్ అటాక్స్లోకి వస్తాయి. సో మనం ఏం చేయాలి, 2 టైప్స్ ఆఫ్ అటాక్స్ థింగ్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన అనాలిసిస్ అనేది పెర్ఫామ్ చేసుకోవాలి. సో అప్పుడే కదా మనకి ఏ టైప్ ఆఫ్ అటాక్ అయినా కూడా మనం దాని మీద అప్లై చేసినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో అందులో నెంబర్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ అటాక్ వచ్చేసరికి నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఇంటర్వ్యూ పర్పస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనకి ఎన్ని అటాక్స్ ఉన్నాయి నేమ్స్ కూడా మనం ఫస్ట్ రిమెంబర్ చేసుకోవాలి. తర్వాత మీకు ఆటోమేటిక్గా నేమ్ నుంచి అక్కడ యూజ్ చేసే టెక్నిక్ అనేది మీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్. మీకు నేమ్లోనే ఏం అర్థమవుతుంది, ఫస్ట్ మనం ఈ అటాక్లో ఏం చేస్తాము అంటే ప్లెయిన్ టెక్స్ట్ని తెలుసుకోవటానికి మనం చేసే ప్రయత్నం ఏంటి. సో ఫస్ట్ చూడండి, సైఫర్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్. ఇక్కడ అటాకర్ ఏం చేస్తాడు, ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ని తెలుసుకున్న తర్వాత దాని యొక్క కీ అప్లై చేయడానికి, దాని కీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఈ టెక్నిక్ని నేమ్ వచ్చేసరికి మనం ప్లెయిన్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్ రెండింటిని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నోన్ ద ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ అని చెప్పి మనకి నేమ్ ఉంది. సో వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి సెండ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ సైఫర్ టెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ సైఫర్ టెక్స్ట్. సో ఏదైతే ప్రీవియస్ పేర్ నుంచి మనం తెలుసుకున్న కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి మనం అనలైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ యూజ్ చేసిన సైఫర్ టెక్స్ట్ నుంచి మనం ప్లెయిన్ టెక్స్ట్ని నోన్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ దట్ ఈ 2 థింగ్స్ని కాంబినేషన్తో మనం ఏం చేస్తున్నాము అంటే కీ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు యూస్ చేసే ఏ అటాక్ అయినా కూడా మనం కీని గెట్ చేయడానికి, బికాజ్ ఆ కీతోనే కదా మనం ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్కి
కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇది మనం చేసుకున్న అల్గారిథమ్సే. సో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ నుంచి కీ అనేది బ్యాక్ ఎలా అయినా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉందా అనేది మనం చూస్తాం. సో యాక్చువల్గా హ్యాకర్స్ యొక్క వర్క్ ఏంటి, వాళ్ళకి ప్లెయిన్ టెక్స్ట్ తెలీదు, సైఫర్ టెక్స్ట్ తెలీదు అండ్ కీ తెలీదు. సో ఆ 3 థింగ్స్ తెలియకుండా వాళ్ళు హ్యాక్ చేసే ప్రొసీజర్. బట్ మనకి అల్గోరిథమ్స్ని బేస్ చేసుకుని తెలిసిన డేటా నుంచి కీ ఒకవేళ ఏమన్నా సాల్వ్ చేయగలుగుతున్నామా, కీని ఏమన్నా గెట్ చేసుకోగలుగుతున్నామా అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అందులో ద ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ అండ్ సెకండ్ వన్ సైఫర్ ఓన్లీ అటాక్. ఇక్కడ ఏం చేస్తారు అంటే అటాకర్స్, అంటే ఇక్కడ చేసే అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే సైఫర్ టెక్స్ట్ ఏదైతే అంటే నెంబర్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ ఉంటే అందులో మనకి తెలిసిన సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కింద కీ యూజ్ చేస్తూ సాల్వ్ చేస్తారు. అంటే అక్కడ ఫస్ట్ మనకి సైఫర్ టెక్స్ట్ తీసుకుంటాం, సైఫర్ టెక్స్ట్ నుంచి మనం ఏదైనా కొంచెం ఐడెంటిఫై చేసిన కీ ఏదైనా ఉంటే దానికి ఈ రెండిటిని కంబైన్ చేసి ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కింద ఫామ్ చేస్తారు. సో ప్లెయిన్ టెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎన్క్రిప్ట్ చేస్తేనే కదా మనకి సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి సైఫర్ టెక్స్ట్ ఉంది, సో దాని నుంచి ఏం చేస్తున్నాము, డిఫరెంట్ ఒకవేళ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ వస్తే ఈ సైఫర్ టెక్స్ట్ నుంచి అవి ఏ ఫార్మేషన్లో ఉంటాయి అనేది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దెన్ ఇట్ ఈస్ ట్రై టు క్యాలిక్యులేట్ కీ బై ది సైఫర్ టెక్స్ట్. సో అప్పుడు నుంచి వచ్చిన సైఫర్ టెక్స్ట్ నుంచి మనం కీ అనేది జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో సేమ్ ఈ ఫార్ములాని బేస్ చేసుకునే ఉంటుంది, బట్ ఇక్కడ ప్రీవియస్కి సంబంధించి ఏం చేయకుండా సైఫర్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్ కాంబినేషన్తోనే మనం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూజ్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్. సో ఇక్కడ మీకు నేమ్లో చూడంగానే ఫస్ట్ మనకు అర్థమైంది ఏంటంటే చాలా ప్లెయిన్ టెక్స్ట్ ఉన్నాయి, అందులో మనం ఏ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం ఆర్ చూస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ సేమ్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ అంటే నోన్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్ ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అటాకర్స్ చూస్ పర్టికులర్ ప్లెయిన్ టెక్స్ట్. అంటే మన దగ్గర ఉన్న 1 or 2 ప్లెయిన్ టెక్స్ట్ ఉంటే అందులో ఓన్లీ ఏదో ఒక ప్లెయిన్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని తన ఓన్ చాయిస్తో విత్ కీ జనరేట్స్ అంటే తన ఒక కీ అనేది జనరేట్ చేసుకుంటూ దాని నుంచి ఒకవేళ సైఫర్ టెక్స్ట్ ఫామ్ అయితే ఎలా ఉంటుంది అనేది గెట్ చేసుకుంటారు. దెన్ ఈ ఫార్మేషన్ అంతా అయిపోయిన తర్వాత, ఈ క్యాలిక్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత ఓకే దెన్ హీ క్యాలిక్యులేట్ ద కీ. సో దాని నుంచి ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ నుంచి కరస్పాండింగ్ సైఫర్ వచ్చిందో దాని నుంచి కీ జనరేట్ చేసుకుంటానికి ట్రై చేస్తాం. సో దట్ ఈస్ ద చూస్ ప్లెయిన్ టెక్స్ట్ అటాక్. సేమ్ అలానే చూస్ సైఫర్ టెక్స్ట్ అటాక్ ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న సైఫర్ టెక్స్ట్లోంచి ఏదో ఒక పర్టికులర్ సైఫర్ టెక్స్ట్ని తీసుకుంటాం, దానికి కీతో కాంబినేషన్ తీసుకుని ప్లెయిన్ టెక్స్ట్ గెట్ చేసుకుని ఆ బోత్ కాంబినేషన్తో ఒరిజినల్ కీ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో అనదర్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి రీప్లే అటాక్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా దిస్ ఈజ్ యూజర్ అండ్ సర్వర్ వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు, ఒరిజినల్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక స్నిఫ్ కమ్యూనికేషన్ అనేది గెట్ చేసేసుకుంటాం. సో ఫస్ట్ హ్యాకర్స్ చేసే పెర్ఫార్మెన్స్ ఏంటంటే స్నిఫ్ కమ్యూనికేషన్ అనేది గెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాకర్ ఏం చేస్తాడు, నాకు డేటా సరిగ్గా రాలేదు, సో ఒకసారి మళ్ళీ అగైన్ డేటా సెండ్ చేయండి అని చెప్పి సర్వర్కి సెండ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళాల్సిన డేటా ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంకొక కాపీ మనకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసబ్మిటెడ్ టు ది సర్వర్. అంటే ఇక్కడ సర్వర్కి యూజర్ అని తెలియడం కోసం ఇక్కడ నుంచి గెట్ చేసిన సమ్ ఇన్ఫర్మేషన్తో పాటు పాస్ చేయడంతో ఇక్కడ సర్వర్ ఏమవుతుంది అంటే యూజర్ ఎవరు, హ్యాకర్ ఎవరు అనేది గెట్ చేసుకోలేరు. బికాజ్ అక్కడ ఏదైతే సమ్ అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఇక్కడ హ్యాకర్ అనేవాడు గెట్ చేసేస్తాడు. గెట్ చేసేసి ఆ బోత్ ఇన్ఫర్మేషన్ మనం సెండ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ మనకి డేటా అగైన్ రీసబ్మిట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాకింగ్, దట్ ఈస్ రీప్లే అటాక్ అని చెప్పి కాల్ చేస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ బ్రూట్ ఫోర్స్. సో చాలా వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అటాక్. సింపుల్ ఏంటంటే ఇది అటాకర్ అనుకోండి, అంటే అటాక్ చేస్తున్నాం. సో ఒక గెస్ లిస్ట్ అనేది ఫామ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీమెయిల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉన్నాయి. యూజర్ నేమ్ మీకు తెలుసు అనుకుందాం, ఎందుకంటే జనరల్గా పబ్లిక్గా అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి అది పబ్లిక్ అనుకుందాం. సో అలాంటి యూజర్ నేమ్ని మ్యాచింగ్ ఒక పాస్వర్డ్ లిస్ట్ పెట్టేసుకుంటాం. సో మీకు సంబంధించిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని అన్నింటినీ ఒకదాంతో అలా వన్ బై వన్ ఆ యూజర్ నేమ్కి పాస్వర్డ్తో మ్యాచ్ చేసేస్తూ ఉంటాం.
సో ఎక్కడైనా వర్కౌట్ అయిందనుకోండి లాగిన్ అయిపోతుంది, బట్ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వకపోతే లాగిన్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. సో అలా బ్రూట్ ఫోర్స్లో ఏంటంటే మన దగ్గర ఉన్న గెస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీటెడ్గా అటెంప్ట్స్ చేస్తూనే ఉంటాం అప్ టు వీ కెన్ గెట్ సమ్ సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్స్. అంటే మనం గెస్ చేసిన లిస్ట్లోంచి సొల్యూషన్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు కూడా మనం దాన్ని అటెంప్ట్ చేస్తూనే ఉంటాం. సో దట్ ఈస్ బ్రూట్ ఫోర్స్. బట్ ఆ గెస్ లిస్ట్ గెస్ చేయడం కూడా చాలా చాలా కష్టం, కానీ ఎక్కువగా బ్రూట్ ఫోర్స్ ద్వారా మనకి హ్యాకింగ్స్ అనేవి జరిగిపోతుంటాయి. అందుకే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకంటే మనం ఒక ఈమెయిల్ ఐడిలో కూడా జనరల్గా పాస్వర్డ్స్ అన్నీ మనం జనరల్ ఇన్ఫర్మేషన్స్ పెట్టేస్తూ ఉంటాం. డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదు మ్యారేజ్ యానివర్సరీ డేట్స్ కానీ, లేదు కిడ్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ. సో ఇవన్నీ గ్యాదర్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. సో ఎప్పుడైతే మనం ఒక బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, లేదు ఎనీ ఇంపార్టెంట్ పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ రూల్స్ కూడా అలానే పెడుతున్నారు. ఒక అప్పర్ లెటర్, ఒక లోయర్ లెటర్, ఒక సింబల్. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనం కూడా కొంచెం కొత్తగా ఆలోచిస్తూ ఉంటాం, అండ్ దాన్ని హ్యాక్ చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం టిపికల్ సిచ్యువేషన్స్ వచ్చేటట్టుగా మనకి కొన్ని రూల్స్ పెట్టడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ జీమెయిల్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్. సో మనం ఎక్కడ థింక్ చేసినా కూడా ఈ టైప్ ఆఫ్ థింకింగ్లో మన దగ్గర నుంచి గెస్ లిస్ట్ ఏది గ్యాదర్ చేసినా కూడా మన పాస్వర్డ్స్ అనేవి హ్యాక్ అవ్వకుండా చూసుకునే ఛాన్సెస్ అనేవి మనం మెయిన్గా ఆలోచించుకోవాలి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చూజ్ అండ్ సైఫర్ టెక్స్ట్ అటాక్ అనేది మన దగ్గర ఏమైనా నెంబర్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్ ఉన్నప్పుడు దాంతో విత్ ఒక సమ్ కీతో మనం ప్లెయిన్ టెక్స్ట్ గ్యాదర్ చేసుకుని దాని నుంచి మనం కీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇవి టోటల్గా మనకి ఇప్పటి వరకు డిఫరెంట్ అటాక్స్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ అటాక్ గురించి తెలుసుకోవాలి. అండ్ ఎక్కడా కూడా కాన్సెప్ట్ అనేది మీరు డయాగ్రామ్స్ మిస్ అవ్వద్దు. హెడ్డింగ్స్ విత్ డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి మార్క్స్తో మీరు గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.